వాస్తవంగా ఈ మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి మీ భుజాలు కాయలు కాసేలాగా అవసరమైతే అక్రమ కేసులను ఎదుర్కొన్నారు, జైళ్లకు పోయొచ్చిండ్రు. కొంతమంది ప్రాణాలు వదిలినా ఈ జెండాను వదలకుండా మోసిన నా ప్రియమైన వేలాది మంది కార్యకర్తలు ఇవాళ నాకు సంపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని నాకు కలిగించారు. మిత్రులారా, ఇవాళ రెండు అంశాలు. 45 ఏండ్ల నుంచి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి మామ పోతే అల్లుడు శనిలాగా పాపాల భైరవులాగా మిమ్మల్ని పట్టి పీడిస్తుర్రు. మామ పోతా పోతా ఏనుగలను తినేటోడు పోయిండంటే పోతా పోతా అల్లుడిని పీనుగలను తినేటోడిని తీసుకొచ్చి మీకు పెట్టిపోయిండు. అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మాలి ఎట్లయితే మిమ్మల్ని పట్టి పీడించిండో ఈ సిద్దిపేటలో ఉండే యువకులను వ్యాపారస్తులను ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించిన బ్రహ్మ రాక్షసు నుంచి మీకు విముక్తి కలిగించడానికే ఇవాళ ఈ సిద్దిపేట గడ్డ మీదకి వచ్చిన మీకు అండగా నిలబడతా అని మా మిత్రులందరూ తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు 1980లో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో